బయలుపరచబడకపోదు అన్నాడు. అంటే వధువుకు దేవుడు ప్రతి చీకట్లో జరిగిన సన్నివేశాన్ని కూడా దేవుడు చూపించేస్తాడు. ప్రతిదీ చూపిస్తాడండి. ప్రతిది పాపము. మీకు తెలుసా, ఈ కాలంలో ప్రవర్త ఏలియా విలియం రన్నన్ దగ్గరికి వెళ్తాయి జనాలు వణుకుపోయేవారండి, దడదలు ఆడిపోయారు. ఎవరన్నా పాస్టర్ గారు ప్రార్థన చేయండి సంతోషంగా దగ్గరికి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటారు. కానీ ఒక ప్రార్థన చేయండి అని అడగడానికి గుటకలు మింగిపోరు. ఎందుకంటే వెళ్తుండగానే ఆయన మనసు అది చూడు, చీకట్లో ఏం చేశాడు, వెళ్ళు ఏం చేశాడు, ఆ రహస్యం ఏం చేశాడు, మొత్తం అన్నీ ఆయన తెలిసిపోయి పాపాల చెట్ట మొత్తం మన కరెంట్ బిల్ చెట్ట అది దగ్గర పెట్టినట్టుగా కిరాణా కొట్లో లిస్ట్ వస్తా చూసారా. మొన్న వెట్టకి వెళ్ళాం. మొన్న ఒక 4 ఐటెం కొన్నవాడికి ఎంత బిల్లు ఇచ్చాడు. కొన్నాయి 4 ఎంత బిల్లు వచ్చింది అందులో నుంచి. అలా ప్రభుత్వ దగ్గరికి వచ్చాడు, పాపాల చెట్టు అంత బిల్లు వచ్చేసింది బయటికి. అవన్నీ చెప్తూ ఉంటే వీళ్ళకి వణుకొచ్చేసేది. ఇక నేను చేసిన పాపాలు ఎక్కడో చేసింది, ఆ చీకట్లో చేసిన పాపాలు ఈయనకి ఎలా తెలిసిపోయి బాబా, ఈయనకి ఎలాగ అర్థమైపోయి. హల్లెలూయా. మనం చెప్పాను మీకు, ఈ కాలం యొక్క వాగ్దానమే ఏంటండి, అది హృదయాంతరంగమును చదివి మూలుగులను సహితము కూడా బయటికి తీసుకొచ్చేది వాక్యం ఖడ్గం. ఎముకలను కీళ్లను సహితం లోపల కంట దూరేసంట. ఆలోచనలు ఎక్కడ ఉంటాయంటే వెన్నెముకలు ఉంటాయి. ఎక్కడ ఉంటాయండి ఆలోచనలు? ఎక్కడ ఉంటాయి? వెన్నెముకలు ఉంటాయి. వెన్నులో నుంచి మెదడులోకి వెళ్తాయి. ఆలోచన తయారై వెన్నులో నుంచి మెదడులోకి వెళ్ళి ఆ మెదడులో నుంచి నీకు బ్రెయిన్లోకి వస్తాయి. ఇప్పుడు ఈ ఆలోచన ముందు ఆ మెదడులోకి వెళ్ళక ముందే బయటికి లెక్కొచ్చేది ఎక్కడంటే వెన్నులోనే బ్లడ్ తయారవుతుంది. బ్లడ్లో ఆలోచనలు ఉంటాయి. నీ బయోస్కోప్ పెడితే కనపడతాయి అన్నమాట. కొన్ని లక్షల కొన్ని కోట్ల క్రిములు కనపడతాయి బయోస్కోప్ పెట్టి చూస్తే. అవన్నీ ఆలోచనలు అన్నమాట. ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే బ్లడ్లో ఉంటాయి. అందుకే ఏది చేయాలన్నా సరే బ్లడ్ టెస్ట్ చేసేస్తారు. ఎందుకంటే ఒక చుక్క తీసుకుని సరిపోతుంది. నీ బ్లడ్ మొత్తం నువ్వేమయ్యామో మొత్తం చెప్పేద్దా బ్లడ్. హల్లెలూయా. అయితే ఆ యొక్క మెదడులోకి వెళ్ళక ముందే ఆలోచన వెన్నులోనే పెట్టేసుకుంటావు. పరిశుద్ధాత్మ మూలుగులోకి వెళ్ళిపోయి ఆ వెన్నులోకి వెళ్ళిపోయి ఆ ఆలోచన బయటకు తీసుకొచ్చేది. ఇంకా మెదడులోకి వెళ్ళలేదు. అది ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యక్తి యొక్క ఆలోచన మొత్తం చెట్ట బయటకి ఎత్తడు. ఎలా ఉంటుంది? ఒక వ్యక్తికి తడొచ్చేసి ఒక ఆమె పాపం చేసేసింది. మిలిటరీ వ్యక్తి, మీకు చాలాసార్లు చెప్పాను. ఆ వ్యక్తి మిలిటరీలోకి వెళ్ళిపోతే తన భార్య ఏం చేసిందంటే ఒక అందమైన యువకుని తీసుకుని గదిలోకి వెళ్ళిపోయి పాపం చేసేసింది. ఎవరికి తెలియదు అనుకుంది. దానికి దేవుడు ఆ యథార్థవంతమైన భర్తనే అతను మోసం చేసినందుకు దేవుడు ఆమెకు శిక్షగా ఒక క్యాన్సర్ వేసాడు. ఆ క్యాన్సర్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తగ్గట్లే. ఒక ఆమెకి ఎవరో సలహా ఇచ్చారు. వాళ్ళ డాక్టర్ గారు ఉన్నారు, ఆత్మ సంబంధమైన డాక్టర్ గారు. అయినా ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడంటే, ఆయన వైద్యం చేశాడంటే మొత్తం నీకు క్యాన్సర్ పోతుంది అని చెప్పాడు. వెంటనే సర్టిఫికెట్లన్నీ తీసుకుని డాక్టర్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చచ్చిపోతామని చెప్తున్నాడు. అయితే సర్టిఫికెట్లన్నీ పట్టుకుని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఆయన తలదూకుంటున్నాడు. ఇలాగ తలదూకుంటేనే అద్దంలో చూసాడు. అక్కడ గుమ్మంలో నుంచి వస్తుంది. అద్దంలో చూస్తుంటేనే ఆమె చరిత్ర మొత్తం దర్శనం వచ్చేసింది. దర్శనం వచ్చేది చూశాడు. దర్శనం చూసి ఆమె ఇంకా అడుగు బయటకు వచ్చి గముడు పైకి ఎట్టి గాడ్ బ్లెస్ సహోదరుడు అంది. గాడ్ బ్లెస్ సహోదరుడు అని మరుక్షణమే, అమ్మ నీ పేరు పలానా, నీ ఊరు పలానా, నువ్వు పలానా అడ్రస్ నుంచి వచ్చావు, నీ యొక్క అడ్రస్ ఇది, నువ్వు పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తున్నావు, ఇప్పుడు ఆ డాక్టర్ నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు, నీ సర్టిఫికేట్ కూడా ఉంది, చేతితో పట్టుకుని వచ్చావు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చచ్చిపోతావు అని చెప్పారు. ఇదంతా నిజమేనా? ఎగ్జాక్ట్లీ సహోదరుడు అంతా చెప్పిందంతా రైటే. అయితే నువ్వు నా దగ్గరికి వచ్చినా చచ్చిపోతావు. నువ్వు ఒక కార్యం చేయాలి. ఏంటి అది? ఎలాంటిదైనా చేస్తాను సహోదరుడు చెప్పాను. ఇప్పుడు మొదలెట్టాడు ఆయన. నీవు నీ భర్త లేకుండా నువ్వు పలానా చీకట్లో పలానా వ్యక్తితో పాపం చేసావు, అది వెళ్ళి నీ భర్త దగ్గర ఒప్పుకోవాలి. హల్లెలూయా అని వింటున్నారా? ఆ పాపం వెళ్ళి నీ భర్త దగ్గర ఒప్పుకోవాలని ఎప్పుడైతే చెప్పాడో కళ్ళు తిరిగి పుట్టు తిరిగి కింద పడిపోయింది. ఆ పాపం బయట పెట్టేటప్పుడు కళ్ళు తిరిగి పడిపోయింది కింద. కళ్ళు తిరిగి ఎప్పుడైతే కింద పడిపోయిందో వెంటనే మేడ పరిగెత్తిన వెళ్ళి గ్లాస్ నీళ్ళు తీసుకొచ్చి ఆ మొఖం మీద కొట్టింది. ఆ మొఖం మీద కొట్టిన తర్వాత ఒక పైకి లేచింది. వెంటనే బ్రహ్మం గారి కాలు మీద పడిపోయి
సహోదరుడు నీకు దండం పెడతాను, ఇంకేదన్నా మార్గం ఉంటే చెప్పు, నా భర్త నన్ను చాలా ప్రేమిస్తాడు, చాలా ఆప్యాయంగా చూసుకుంటాడు, చాలా ఎంత ప్రేమ పంచాలో అంత ప్రేమ పంచుతాడు, నేను కనుక ఈ విషయం కనుక నా భర్త చెప్తే వెంటనే డబ్బులు ఇచ్చేస్తాడు, దయచేసి మెస్సి మాత్రం ఆయన చెప్పవు, ఆయన చెప్పదు, ఇంకేదైనా మార్గం ఉంటే చెప్పంటారు. అసలు ఈ విషయం ద్వారానే ఆవిడ క్యాన్సర్ వచ్చింది, ఈ విషయం ద్వారానే ఆవిడ పాపం పండుకుంది. ఇప్పుడు దీన్ని ఒప్పుకుంటేనే తగ్గుతుంది, కానీ ఈవిడేమంటుంది ఇంకో మార్గం ఏదైనా ఉంటే చెప్పుకున్నాను, నేను చేస్తానంటుంది. అప్పుడు ఆయన ఏమన్నా తెలుసండి, లేదు నువ్వు ఈ విషయం జరిగినప్పుడు ఒప్పుకుంటేనే, ఈ విషయం ఒప్పుకుంటేనే నీకు పాపం ప్రాయశ్చిత్తం అవుతుంది. అది నీ భర్త దగ్గర, దేవుడి దగ్గర ఒప్పుకున్నా ఉపయోగం లేదు. చాలామంది తప్పులు చేస్తారండి, తప్పు చేసి తెలుగుగా ఏం చేస్తారో తెలుసండి, బలిపీఠం దగ్గర, చర్చి దగ్గర, లేకపోతే ఒంటరిగా రూమ్లోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసేసి ప్రభువా నేను పలానా వ్యక్తి దగ్గర పాపం చేసేది క్షమించే ప్రభువా అని ప్రార్థన చేసి మౌనంగా ఉంటారు. కానీ దేవుడు అన్నాడు ఆ పాపం అంటే క్షమించకూడదట, దేవుడు ఆ పాపం తీయడట, దేవుడు ఆ పాపం తీయడట. ఎందుకంటే నువ్వు ఏ వ్యక్తి దగ్గర అయితే పాపం చేసావో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒప్పుకోవాలి. అప్పుడు దాకా పాపం క్షమాపణ దొరకదు, దేవుడు కూడా క్షమించలేడు. దేవుడు క్షమిస్తాడు, కానీ నిన్ను క్షమించే వ్యక్తి ఆ ఎదుటి వ్యక్తి ఉండాలి. నువ్వు ఎవరి దగ్గర పాపం చేసావో వ్యక్తిని క్షమించాలి, అప్పుడు దాకా నీకు క్షమాపణ దొరకదు. దీనికి చాలా సూచనలు చెప్పాడు ప్రవక్త. ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడు, హత్య చేసి జైలుకి వెళ్ళిపోయాడు. జైల్లోకి వెళ్ళిపోతే ఆ వ్యక్తికి వాళ్ళ అన్నయ్య ఉన్నాడు. వాళ్ళ అన్నయ్య ఏం చేశాడంటే ఒక లెటర్ ఎట్టుకు వెళ్ళాడు రాష్ట్రపతి దగ్గరికి. రాష్ట్రపతి దగ్గరికి లెటర్ ఎట్టుకు వెళ్ళాడు. వెళ్ళి రాష్ట్రపతిని మరణశిక్ష వేసేసాడు మా తమ్ముడికి. రాష్ట్రపతి ఇస్తాడు కదండి, మరణశిక్ష వేస్తే విడిపించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది, మన దేశంలో కూడా ఉండదు. అలాగే రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళారు. అతను రాష్ట్రపతి సంతకం చేసి ఇచ్చాడు, నేను విడిపిస్తున్నాను. ఒక వైట్ పేపర్ సంతకం పెట్టి ఇచ్చేసాడు. ఈ సంతకం పట్టుకుని ఆ యొక్క పేపర్ పట్టుకుని ఈ వ్యక్తి జైల్లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. జైల్లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆ వ్యక్తి దగ్గరికి చెప్పాడు, నిన్ను మన ఉరిశిక్ష తీరు, దేవుడు నేను వెళ్ళి రాష్ట్రపతిని అడిగాను, నీకు క్షమాపేక్ష పెట్టారు, ఇదిగో లెటర్ ఇదిగో అని లెటర్ చూపిస్తున్నాడు. ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసండి, నేను తెచ్చుండి అనుకున్నావా, ఏదో వైట్ పేపర్ పట్టుకొచ్చేసి నువ్వు నాకు చూపించేసి సంతకం పెట్టేసి ఇచ్చేస్తే రాష్ట్రపతి సంతకం పెట్టేస్తే నేను నమ్మేస్తానా? అసలు నేను నమ్మను. రాష్ట్రపతి అంటే ఎలా వస్తుంది, గవర్నర్ నుంచి రావాలి, గవర్నర్ సంతకం పెట్టి రావాలి, తర్వాత ముఖ్యమంత్రి రావాలి, ముఖ్యమంత్రి నుంచి డీజీపీ రావాలి, డీజీపీ నుంచి నాకు ఎస్పీ వస్తాడు, ఎస్పీ ద్వారా నాకు ఇదంతా కూడా అక్కడి నుంచి వస్తుంది, నువ్వు ఎలా వస్తావు, నువ్వు ఎలా పట్టుకొస్తావు అన్నాడు. ఆ పేపర్ తీసుకుని అతని చేతులతో చింపేసి నోట్లో పెట్టి నవ్వులేసి దూరంగా ట్రై చేసాడు. నన్ను చచ్చిపోయేటప్పుడు కూడా నన్ను పెచ్చోని చేస్తున్నావు అన్నాడు. తెల్లారి తీసుకెళ్ళి అతను ఊరేసేసాడు. ఊరు తీసేసాడు. ఈ విషయం పేపర్లో పడి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళింది. ఇదేంటి, నేను క్షమాపణ ఇచ్చాను కదా, లెటర్ రాసి ఇచ్చాను కదా, అతను ఎలా ఊరు తీశారు మీరు అని అతను ఎంక్వైరీ చేశాడు. ఒక రాష్ట్రపతి సంతకం చేసి ఇచ్చినా సరే మీరు పట్టించుకోరా, ఊరెందుకు తీశారని అని చెప్పి అతను ఎంక్వైరీ అయితే తేలింది ఏంటంటే, ఎంక్వైరీలో ఆ యొక్క క్షమాపణ పత్రాన్ని ఈ వ్యక్తి అంగీకరించలేదు. ఆ క్షమాపణ పత్రాన్ని వ్యక్తి అంగీకరించలేని కారణంగా ఇతనే చచ్చిపోయాడు. అప్పుడు రాష్ట్రపతి నుంచి రెండో ఆర్డర్ వచ్చింది. ఏం ఆర్డర్ అంటే, ఒక వ్యక్తి క్షమించవచ్చు, క్షమించిన తర్వాత క్షమించబడిన వ్యక్తి దాన్ని రిసీవ్ చేసుకోకపోతే క్షమాపణ కాదు అన్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు క్షమించాడు మనల్ని, కానీ ఆ క్షమాపణ గనక మనం తీసుకుని ఆ వేరే వ్యక్తిని కనుక మనం క్షమించకపోతే అప్పుడు దేవుడు పరలోక ప్రార్థనలో నేర్పించాడు. ఏంటంటే అది పరలోక ప్రార్థనలో ఒక ప్రార్థన నేర్పించాడు. ఏంటంటే అది, మేము ఇతరుల పాపములను క్షమించినట్లుగా మా పాపములను మీరు క్షమించండి. అంటే నువ్వేం చేయాలి, దేవుడిని క్షమిస్తే నీవు ఇంకొక వ్యక్తిని క్షమించాలి. కట్టుకున్న భర్తను క్షమించలేవు, కట్టుకున్న భార్యను క్షమించలేవు, పిల్లల్ని క్షమించలేవు, పక్కింటిని క్షమించలేవు, ఎదురింట్లో క్షమించలేవు. ఏమి క్షమించలేకుండా క్షమాపణ నువ్వు పొందుకుని ఇతరులను క్షమించకపోతే నీకు క్షమాపణ ఎలా వస్తుంది? హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఖచ్చితంగా మనం పొందుకున్నామంటే ఇతరులకు ఇవ్వాలి. మనం క్షమించబడ్డామంటే ఇతరులకు క్షమించాలి. మనం ప్రార్థిస్తున్నామంటే మన ప్రార్థన జీవితం మనలోకి వచ్చిందంటే
వేరే వాళ్ళకి ప్రార్థన జీవితం నేర్పించాలి. అంటే మనం పొందుకుని ఇవ్వాలి. ఒక క్రైస్తవుడి యొక్క లక్షణం ఇది. ఇది ప్రార్థనలో అవలంబించవలసిన కార్యం. కానీ మనమేమో అన్నీ మనకు మంచి జరగాలి, మనం అన్నీ అనుభవిస్తాం, దేవుడు మనకు క్షమాపణ ఇవ్వాలి, దేవుడు మనకు ఆశీర్వాదం ఇవ్వాలి, మనం మాత్రం ఇంకొకరికి ఎవరికి ఇవ్వకూడదు. ఇది మనిషి నైజం. హల్లెలూయా. ఇవన్నీ చీకటి కార్యాలు, అంధకార సంబంధమైన రహస్యాలు. ఈ అంధకార రహస్య సంబంధమైన రహస్యాలన్నీ కూడా నీకు తెలియజేసి నీ జీవితాన్ని నువ్వు పరిశీలించుకొని సరి చేసుకున్నావు అనుకో, అప్పుడు నువ్వు అదుగు. నీ జీవితంలో జరిగే అంధకార రహస్యాలు అంటే ఏంటండి? అంధకార రహస్యాలు అంటే ఏంటి? కానీ కొంచెం డెప్త్కి వెళ్తాను. అంధకార రహస్యాలు అంటే ఏంటి? అంధకార రహస్యాలు అంటే నీ అంతరంగంలో సాతాను పనిచేసే విధానం. అంధకార సంబంధమైన దురాత్మ శక్తులను విడిపించి ప్రభువా చాలా మంది ప్రార్థన చేస్తారు. అందుకే అంధకార సంబంధమైన దురాత్మ శక్తులు అంటే ఏదో ఈ లోకంలో ఉంటాయనుకుంటారు. కానీ అంధకార సంబంధమైన దురాత్మ శక్తులు, ఆకాశ మండల శక్తులన్నీ ఎక్కడ ఉన్నాయంటే బ్లడ్లోని, శరీరాల్లో ఉన్నాయి. ఇప్పుడు లోపల జరుగుతున్న విషయాలన్నీ గుర్తించడమే నిజమైన వధువు యొక్క నైజం. హల్లెలూయా. వాడు చీకటిలోనే పనిచేస్తాడు. లోపల పై వెలుగుంటుంది, చీకటి ఉంటుందండి. చీకటే ఉంటుంది, లోపల వెలుగు ఉంటుంది, చీకటి ఉంటుంది. రెండు ఉంటాయి. లోపల వెలుగు ఉంటుంది, చీకటి ఉంటుంది. లోపల వెలుగు ఉంటుందండి. చాలా భయంకరమైన పెద్ద సూర్యుడు వెలుగుతున్నట్లుగా వెలుగుంటుంది. మీరు చూడండి, ఎప్పుడన్నా మీరు వెలుగు ఎక్కడ వస్తుందని మీరు అనుకుంటారు. ఏదైనా వేడి చేసి తిన్న వేట మాసం తినండి, వెంటనే బాడీ ఏమవుతుంది? హీట్ ఎక్కిపోద్ది. అవునండి. మిమ్మల్ని జీవింప చేసేది వేడి. మీరు బ్రతుకుతున్నారంటే వేడి ద్వారా బతుకుతున్నారు. చూడండి, ఒక మిషన్ ఆన్ చేయాలని ఫ్యాన్ తిరుగుతుందని దానికి కరెంట్ కావాలి. అవునండి. ఫ్యాన్ తిరుగుతుందని కరెంట్ కావాలి. ఒక మిషన్ ఆన్ చేయాలంటే కరెంట్ కావాలి. ఒక ఫ్రిడ్జ్ ఆన్ చేయాలంటే కరెంట్ కావాలి. ఒక ఫ్యాక్టరీ ఆన్ చేయాలంటే కరెంట్ కావాలి. అంటే నీలో కరెంటే వెలుగు. ఆ వెలుగు నీలో లేకపోతే నీ జీర్ణాశయం తిరగదు. నీ యొక్క మిషన్లన్నీ లోపల పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయంటే ఆ వెలుగే తిప్పుతుంది. ఇప్పుడు ఆ వెలుగు ఉంది, లోపల చీకటి కూడా ఉంది అంతరంగంలో. ఇప్పుడు ఆ వెలుగుని సరిగ్గా పని చేయకుండా చేసేదే చీకటి. ఇప్పుడు ఆ చీకటి అంధకార సంబంధమైన ఆ యొక్క దెయ్యాల యొక్క రహస్యాలని తెలియలేదు అనుకోండి, వెలుగు సరిగ్గా పనిచేయదు. అప్పుడు ఆ గ్యాస్లు వచ్చేస్తాయి. వెలుగు పని చేయకే గ్యాస్ వస్తే జీర్ణం అవ్వదు. ఎక్కడ లేని రోగాలన్నీ పనిచేస్తూ ఉంటాయి. రోగాలన్నీ వస్తున్నాయని అర్థం ఏంటంటే వెలుగు సరిగ్గా పనిచేయట్లేదు లోపల. హల్లెలూయా. చూడండి, ఎలీషాను పట్టుకుంటే వారు ఆ పట్టణం చుట్టూ ముట్టడి వేశాడు. అప్పుడు యవనస్తుడైన అతడి పనివాడు ఎందరికాలం లేచి మరియు బయటకు వచ్చి, ఇంకొక విధంగా చెప్పవాలన్న ఆ పనివాడే ఎలీషాను లోపలికి మరియు బయటకు మరియు చుట్టూ తీసుకొని వెళ్ళువానిగా ఉన్నాడు. అతడు బయటకు వచ్చి చుట్టూ చూసి తిరిగి లోపలికి వచ్చి ఇలాగన్నాడు, అయ్యో నా ప్రభువా, పట్టణమంతా గుర్రాలతోనూ మరియు రథాలతోనూ శత్రులు ముట్టడి వేసేశారు. ఎలీషా ఇలాగన్నాడు, ఎందుకు చింతిస్తున్నావు? వారితో ఉన్నవారి కంటే మనతో ఉన్నవారు అధికంగా ఉన్నారు. మంచిది, ఎలీషా తప్ప దాన్ని చూడగలిగిన వారు ఎవరూ లేరు. ఇలాగూ ఎలీషా ప్రార్థన చేశాడు, ప్రభువా దీన్ని చూసినట్లుగా ఈ యవనస్తుని కళ్ళు తెరువు. ఆ యవనస్తుని యొక్క ముసుగు దేవుడు తొలగించాడు. అతడు చూడగా పర్వతములన్నీ మరియు కొండలన్నీ అగ్ని రథములతో నిండి ఆ ముదిసలి ప్రవర్త చుట్టూ నిలబడి ఉండేను. మంచిది, అప్పుడు అతడు భయపడటం మానివేసెను. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే నీకు భయము అనేది రాకుండా ఉంటుందంటే, నీలో ఉన్న దేవుడిని చూసినప్పుడు, నీ చుట్టూ ఉన్న దూతను చూసినప్పుడు, నీ చుట్టూ ఉన్న అగ్ని రథాలను చూసినప్పుడు, నీ చుట్టూ ఉన్న ఆ యొక్క పరలోకపు సమూహాన్ని, సాక్షి సమూహాన్ని చూసినప్పుడు ఈ కాలమే ప్రవర్తన అన్నాడు. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధి ఎలా ఉంటుందంటే ఎటర్నాటి రౌండ్ ఉంటుంది, చక్రం ఉన్నట్టుగా ఉంటుందని ఏసుకెళ్ళి అన్నాడు కదండి. చక్రం ఉన్నట్టుగా ఇలా రౌండ్ ఉంటుంది. ఇది దేవుని యొక్క సింహాసనం.
ఇది అసలైన సింహాసనం. ఇదేమో శరీరం అండి, ఇదేమో ఆత్మ, ఇదేమో ప్రాణం. హల్లెలూయా. ఇప్పుడు ప్రాణము, ఆత్మ, శరీరం ఇప్పుడు మనకి 3 భాగాల కింద ఉంది. ఈ యొక్క ప్రాణంలోనే దేవుడు ఉండాలి. దీనికి 5 ఇంద్రియాలు ఉన్నాయి మనకు తెలుసు. దీనికి 5 ఇంద్రియాలు ఉన్నాయి, దీనికి ఒకటే ఇంద్రియం ఉంది. ఈ 5 ఇంద్రియాలని ఈ 10 ఇంద్రియాలని పరిపాలించాలంటే ఇక్కడి నుంచి పరిపాలన అనేది సాగుతుంది. అంటే ఇక్కడ ఉంటే విశ్వాసం ఉండాలి, లేకపోతే అవిశ్వాసం ఉండాలి. అవిశ్వాసం సాతాను, విశ్వాసం దేవుడు. అంటే దేవుని యొక్క సింహాసనం ఏదంటే నీ యొక్క ప్రాణమే దేవుని యొక్క సింహాసనం అయి ఉంది. ఇప్పుడు ఈ ప్రాణము దేవుని యొక్క సింహాసనం కాబట్టి దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు అనుకోండి. ఈ కాలం యొక్క ప్రవర్తన ఈ సింహాసనం చుట్టూ అంటే 4 జీవులు ఉన్నాయంట. 4 జీవుల తర్వాత 24 మంది పెద్దలు ఉన్నారంట. 24 మంది పెద్దలు, 24 మంది పెద్దల తర్వాత శరాపులు ఉన్నాయంట. ఈ శరాపుల తర్వాత కెరూబులు ఉన్నాయంట. ఈ కెరూబుల తర్వాత దూతల యొక్క సమూహం అంతా ఉన్నది ఇక్కడ. అంటే ఈ 4 జీవులు, 24 మంది పెద్దలు, ఈ శరాపులు, కెరూబులు మొత్తం ఈ చుట్టూ కూడా ఆవరించేసి ఉన్నాయి. ఈ సింహాసనం చుట్టూ జీవులు ఉన్నాయి, 24 మంది పెద్దలు ఉన్నారు, శరాపులు ఉన్నారు, కెరూబులు ఉన్నారు. అంటే ఈ మొత్తం ఈ మనిషి చుట్టూ, ఈ మనిషి నువ్వు అనుకోండి సపోజ్, ఈ మనిషి చుట్టూ జీవులు ఉన్నాయి, పెద్దలు ఉన్నాయి, శరాపులు ఉన్నారు, కెరూబులు ఉన్నారు, ప్రాణంలో దేవుడు ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. అంటే నీ చుట్టూ ఎంతమంది ఉన్నారు? నీ ఉంటే నీ చుట్టూ జీవులు ఉన్నాయి, పెద్దలు ఉన్నారు, శరాపులు ఉన్నారు, కెరూబులు ఉన్నారు. కెరూబులు దాటి దూతల యొక్క సమూహం అంటే పరలోకం మొత్తం నీ చుట్టూ ఉంది. ఏమండి, ఇది అంతా కూడా కళ్ళు తెరిచి ఆత్మ సంబంధమైన కళ్ళు తెరవబడి చూసామనుకోండి, ఈ రాజ్యాన్ని కనుక ఒక్కసారి మనం తిరిగి జన్మించి ఆ రాజ్యం కనుక చూసామనుకోండి, ఒక వ్యక్తి భయపడతాడండి. దెయ్యానికి భయపడతాడా, రోగానికి భయపడతాడా, లేక పాపానికి భయపడతాడా, లేకపోతే దేనికి వ్యక్తి భయపడతాడు? భవిష్యత్తు బాగోలేదని భయపడతాడా, లేకపోతే వ్యాధులు వస్తున్నాయని బాధపడతాడా, లేకపోతే సమస్యలు వస్తున్నాయని బాధపడతాడా, లేకపోతే మరణం వస్తుందని బాధపడతాడా, లేకపోతే దేనికి భయపడతాడు? దేనికి అతను భయపడతాడు? అందుకే పౌలు మరణం వస్తున్నా సరే ఎదురు కొచ్చినేస్తున్నాడు. మరణమా నీ ముళ్ళు ఎక్కడ, సమాధి నీ విజయం ఎక్కడ అని ఎందుకు అడుగుతున్నాడు తెలుసండి? స్టెప్పన్ని రాళ్ళుతో పెట్టి కొట్టి చంపేస్తుంటే పరలోకంలో ఉన్న పరలోకం తెరవబడి దేవుని కృపరిచిన కూర్చున్న దేవుని కుమారుని చూస్తున్నాడట. అంటే ఒక వ్యక్తి కళ్ళు తెరవబడి దేవుని రాజ్యాన్ని చూస్తే దేనికి వ్యక్తి భయపడ్డండి. ఆమేన్. హల్లెలూయా. అతనే దేనికి రాజీపడ్డండి, దేనికి భయపడే తత్వం అతనిలో ఉండదండి. ఎందుకంటే సమూహాన్ని మొత్తం చూస్తాడు అతను. దేవుడు లోపల ఉన్నాడు, జీవులు ఉన్నాయి, పెద్దలు ఉన్నారు, శరాపులు ఉన్నాయి, కెరూబులు ఉన్నాయి. ఆత్మ సంబంధమైన రాజ్యంలో తిరిగి జన్మించే రాజ్యంలోకి ఎప్పుడైతే చూస్తాడో వెంటనే ఆ సమూహాన్ని అంతా చూస్తాడు. చూడండి, ఒక వ్యక్తి స్త్రీ ప్రెగ్నెంట్ అయ్యి లోపల గర్భంలో బిడ్డ ఉన్న చేపు కూడా ఆ గర్భాశయంలో ఉన్న చేపు ఏం కనపడదని పెట్టాడు. ఈ కొబ్బరి చెట్లు ఉన్నాయి, తాడి చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు ఉన్నాయి, ఈ ప్రపంచం అంతా చూడలేడు వ్యక్తి. లోపల గర్భంలో ఉన్నాడు. కానీ ఆ బిడ్డకి ఎప్పుడైతే డెలివరీ అయ్యి ఎప్పుడైతే బయటకు వస్తాడో ప్రపంచం యొక్క అందాలన్నీ చూస్తాడు, ఈ చెట్లు చేమలన్నీ చూస్తాడు. మొత్తం అంతా కనపడుతుంది అతనికి. ఆకాశం కనపడుతుంది, నక్షత్రాలు కనపడతాయి, సూర్యుడు చంద్రుడు కనపడతారు, చెట్లు కనపడతాయి, చుట్టుపక్కల ఉన్న మనుషులందరూ కనపడతారు. అందరినీ చూస్తాడు ఆ వ్యక్తి. గర్భంలో ఉన్నని చెప్పి ఏం తెలియలే. అలాగే నీవు పాపం అనే గర్భంలో నువ్వు దాయబడిన చేపు, పాపం అనే ముసుగు లోపల నువ్వు కప్పబడిన చేపు నీకు పరలోకంలో ఉన్న దూతలు కానీ, ఆ యొక్క శరపులు కానీ, జీవులు కానీ, కెరూబులు కానీ, దూతల సమూహం కానీ ఎవరు కనపడరండి. అరే నాకు ఎవరు కనపడతలేదండి, గెహాజీలాగా అంటావు, నాకు ఎవరు కనపడతలేదండి, ఎవరు చూడలేకపోతున్నానండి, నాకేం వాక్యం అర్థం అవ్వట్లేదండి, ఆ ముద్రలేంటో, ఆ గుర్రాలేంటో, ఆ యొక్క మృగాలేంటో నాకు ఏం అర్థం కావట్లేదండి అంటారు. కానీ ఎప్పుడైతే కళ్ళు తెరవబడి, వాక్యం తెరవబడి,
ఎప్పుడైతే అతను తిరిగి జన్మించాడో వెంటనే పరలోకం మొత్తం చూస్తాడు. ఆ శరాపులు కనపడతాయి, దూతలు కనపడతాయి, జీవులు కనపడతారు, పెద్దలు కనపడతారు. మొత్తం అంతా కూడా దేవుని యొక్క సమూహం అంతయు కూడా దేవుని సన్నిధిలోనే చూస్తాడు. హల్లెలూయా. అది రాజీ పడని విశ్వాసం ఎందుకు నిలబడతాడంటే ఆ సన్నిధి చూశాడు కాబట్టి. పౌలు ఎందుకు అంత కరాఖండితంగా ఆ యొక్క నరికెత్తని తలకెట్టేసాడు, ఎలాగా నరికేడు త్వరగానే. ఎందుకెట్టాడు తెలుసండి? ఆ మూడో భాగంలోకి వెళ్ళి పరలోకం అంతా చూసి ఇచ్చేసాడు అతను. ఆ మూడో భాగంలోకి వెళ్ళి మూడో ఆకాశానికి వెళ్ళి పరలోకం మొత్తం చూసి ఇచ్చేసాడు. చూసి వచ్చేసిన తర్వాత కిందకు వచ్చి అగ్నిస్తంభాన్ని తాగాడు, అన్ని అనుభవించాడు. లాస్ట్గా నరికేసేటప్పుడు అంటే 20 సంవత్సరాలు పౌలు గారు వచ్చి పక్కన నిలబడ్డాడు. నరికేస్తుంటే 20 సంవత్సరాలు పౌలు గారు వచ్చి ఈయనకేమో 60 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పౌలు గారు వచ్చి పక్కన నిలబడ్డాడు. రా పౌలు రా, నీ కొరకనే నేను ఎదురు చూస్తున్నాను, నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను, రా త్వరగా రా. పౌలు జీవించుండగానే అన్నాడు. అందుకనే ఏమన్నాడు తెలుసండి? నేను నా విశ్వాస పరుగు తుదముట్టిచ్చాను, నా కోసం జీవకిరీటం ఎదురు చూస్తూ ఉంది. ఆ జీవకిరీటం ఎదుర్కోకుండా నిలబడి ఆహ్వానిస్తుందంట. ఎదురు చూస్తుంది ఇప్పుడు పౌలు గారి కోసం. రా పౌలు, నీ కోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను, త్వరగా నరికేంద్రా బాబు, నేను అందులోకి వెళ్ళిపోవాలంటున్నాడు పౌలు గారు. ఎందుకంటే అంత ఆసక్తి ఆ తీయోపని శరీరం లాగుతుంది, ఆకర్షిస్తుంది. అయస్కాంతం దగ్గరికి పెడితే ఇలా ఏం చేస్తాను, లాగేత దగ్గరగా వచ్చినప్పటికి పటక్కన పట్టుకుంటుందండి. అలా లాగేసిందండి పౌలు గారు. అంటే నీ తీయోపని నిన్ను అంతలాగా ఆకర్షించాలి. నీ తీయోపని, నీ బాడీ నిన్ను అంతలాగా ఆకర్షిస్తుంది. దేవుని యొక్క సన్నిధి నిన్ను అంతలా ఆకర్షిస్తుంది. ఒకవేళ నువ్వు అంతగా ఆకర్షించబడకపోతే నీలో ఏదో తేడా ఉన్నది. దేవుని సన్నిధి ద్వారా నువ్వు ఆకర్షించబడకపోతే, ఒత్తిడి చేయకపోతే, ప్రార్థన చేయకపోతే నీకు మనశ్శాంతి ఉండదు. ప్రార్థన చేయకపోతే నీకు సరిగా నిద్ర పట్టదు. దేవునితో సహవాసం చేయకపోతే సరిగా నువ్వు ఆలోచించలేవు. మతి స్థిమితం లేనిలో తిరుగుతావు. బాధ కలుగుతుంది, వేదన కలుగుతుంది. సమస్య ఎంత భయంకరంగా ఉంటుందంటే నలిగిపోతూ ఉంటావు వాక్యం సహవాసం లేకపోతే. అది ఆకర్షణ. ఒకవేళ ఆకర్షణ నీలో లేకపోతే నీలో ఏదో తేడా ఉందని అర్థం. ప్రార్థన చేయకపోయినా బాగానే గడిచిపోతుంది కాలం అని ముందుకు అలాగే వెళ్ళిపోతున్నాం అనుకోండి, నిన్ను ఏదో తేడా నడిపిస్తుంది. అందుకనే ప్రార్థన నీకు ఆయువు. ప్రార్థన అన్నాడు ప్రవక్త, ఏమన్నాడంటే ప్రార్థన అంటే ఆయువు పొట్టు అంట. చిన్నప్పుడు నెత్తి మీద ఇక్కడ ఉంటుందండి ఆయువు పొట్టు అంటారు కదా దీన్ని. చిన్నప్పుడు అప్పుడు 6 నెలల బాబు చూసినప్పుడు తెలుస్తుంది అనమాట ఆయువు పొట్టు. గుండె ఎలా కొట్టుకుంటుంది అలా కొట్టుకుంటుంది ఇక్కడ, దాన్ని ఆయువు పొట్టు అంటారు. అంటే ఆయువు పొట్టు అంటే నీ తలలో ఆయువు పొట్టు కొట్టుకుంటుందంటే అర్థం ఏంటంటే నీ ప్రార్థనా జీవితం ఉన్నది. ఒకవేళ ప్రార్థనా జీవితం లేకపోతే ఇది ఆగిపోతుంది, ఆయువు పొట్టు ఆగిపోతుంది. మోకాళ్ళ బలము నీకు ఆయువు పొట్టు ఉంది అంటే ఎముకల్లోని మూలుగుల్లోని నీకు బలాన్నిచ్చి కండరాల విశ్వాసాన్ని తీసుకొచ్చేది ప్రార్థన. ఈ ప్రార్థనే అంధకార రహస్యాన్ని తీసుకొచ్చేది. ఈ ప్రార్థనే నీ యొక్క విశ్వాసపు జీవితాన్ని రగిల్చేది. ఈ ప్రార్థనే దేవుని సన్నిధిలోకి నిన్ను ఆకర్షించేది. ఈ ప్రార్థనే నీకు ఆ గుండె కొట్టుకునేది. ఈ ప్రార్థనే దేవుని సన్నిధిలోకి నేను తీసుకెళ్ళేది. హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రార్థనా జీవితమే నీకు లేకపోతే దేవుడి సన్ని నువ్వు సమీపించేది ఎలాగా, ఆయన పొందుకునేది ఎలాగా, వస్త్రాన్ని పొందుకునేది ఎలాగా, రాకడం ఆ ఎత్తబాటు చూసేది ఎలాగా. చాలా మంది ఎత్తబడిపోదామని ఎత్తబోటు అని చెప్పి ఉన్నారు. కానీ అసలు నువ్వు ఎత్తబడుతున్నప్పుడు చూసావాయండి? ఎలీషియాలాగా 2 అంతల ఆత్మ పొందుకున్నావా? అసలు ఈ భూమి మీద ఉన్న అసలైన జీవితం పక్కనెట్టేశారు, అసలైన వస్త్రాన్ని పక్కనెట్టేశారు. ఆయన ఎత్తబడుతున్నప్పుడు చూసే వస్త్రాన్ని పొందుకునే విధానం, యోద్ధాన్ని దాటే విధానం పక్కనెట్టేశారు. ఆ మోకాళ్ళ పోరాటంతో పోరాడి యోద్ధాన్ని దాటే విధానం పక్కనెట్టేశారు. ఏదో కొన్ని మర్మాలు తెలుసుకొని, ఆ యొక్క గోళ్ళు తెలుసుకుని, ఏదో నీతియుక్తమైన జ్ఞానయుక్తమైన నడకలు తెలుసుకుని ఏదో ముందుకెళ్ళిపోవడం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ నిజమైన వాస్తవమైన ప్రార్థనా జీవితం కలిగి వస్త్రాన్ని పొందుకొని, ఆ 2 అంతల ఆత్మ పొందుకొని నిజమైన దేవుని సన్నిధిలో శక్తివంతమైన ఆయుధముగా నిలబడాలనే తపన ఈ కాలంలో ఎలీషాకుంటుంది. ఈ కాలంలో వధువుకుంటుంది. ఆ వధువే మోకాల యుద్ధం చేస్తారు. ఎవరి కోసం? తన జాతి కోసం. యెరూషలేములో జరుగుతున్న హే కృత్యాల కోసం.
ఎస్తేరు తన జాతిని కాపాడుకున్నట్లుగా నీ జాతి నువ్వు కాపాడుకోవాలంటే నీ జాతి ఎవరు? మర్మయుక్తమైన శరీరంలో ఉన్నవారు. ఏ కృత్యాలు పాల్పడకుండా ఎవరికైతే నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావో ఆ ప్రార్థన జీవితము నీలో ఉంటే, ఆయపట్టు నీలో ఆడుతూ ఉంటే ఖచ్చితంగా ఎస్తేరు వలె నువ్వు పోరాటం చేస్తావు. ఎస్తేరు వలె నువ్వు పోరాటం చేయట్లేదంటే నువ్వు వధువు కాదు కాదు కాదు. హల్లెలూయా. అందుచేత నా ప్రియమైన సహోదరులారు, ఈరోజు ఇక్కడితో నేను ఆపుతాను. ఖచ్చితంగా ఈరోజు ప్రార్థన యొక్క జీవితం ఏంటన్నది దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ కాలంలో మనం ఎలీషాలా ఉండాలంటే ఖచ్చితంగా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఎలీషాలాగా మనం మొరపెట్టాలంటే ఖచ్చితంగా మనం రెండింతల ఆత్మ పొందుకోవాలి. రెండింతల ఆత్మ పొందుకోవాలంటే యోర్దాను దాటాలి. యోర్దాను దాటాలంటే మన హృదయంలో మనం తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించిన తర్వాత యోర్దాను దాటుతాం. యోర్దాను దాటిన తర్వాత వస్త్రాన్ని పొందుకుంటాం. ఎత్తబాటు చూస్తాం. చూసిన తర్వాత మనం పొందుకుంటాం. ఎస్తేరు వలె అద్భుతముగా మనము మన జాతిని, మర్మయుక్తమైన శరీరాన్ని, మర్మయుక్తమైన యెరూషలేముని కాపాడుకోవడానికి మూగులిడుతూ మనం ప్రార్థన చేస్తాం. మోకాళ్ళ జీవితం కలుగుంటాం. దేవునితో సన్నిధిలో మనం ఒక ఆయుధంగా మారటం. హల్లెలూయా. నిజంగా నువ్వు దేవుని సన్నిధిలో ఒక ఆయుధంగా ఉన్నావా, లేకపోతే నిరుపయోగమైన పాత్రగా ఉన్నావా? మనకు మనం ఆత్మ పరిశీలన చేసుకుంటాం. నిజంగా మనం నిరుపయోగమైన పాత్రగా ఉన్నామా, లేకపోతే ఆయుధంగా ఉన్నామా? ప్రార్థన చేస్తున్నామా? యోర్దాను దాటామా? తిరిగి జన్మించామా? అక్కడికి వెళ్ళి ఎత్తబడిని చూసామా? అరగంట సేపు నిశ్శబ్దం అయిపోయింది. అక్కడ ఏం జరిగింది? ఆ నిశ్శబ్దం నుంచి ఏమొచ్చింది? ఏం పొందుకున్నాం? ఆ వస్త్రం ఎలా వచ్చింది? ఇవన్నీ కూడా మనం పరిశీలించినప్పుడు ఖచ్చితంగా మనం అన్నింటిని పరిశీలించి రెండింతల ఆత్మను పొందుకొని నిజమైన బలముతో నిలబడగలిగే సత్య సామర్థ్యాలు పరిశుద్ధాత్మ మన హృదయాల్లో కుమ్మరించబడును గాక. ఆమె ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించారు. దేవుడు అద్భుతమైన మెసేజ్ ఇచ్చాడు. దేవుడు అద్భుతమైన వాక్యం ఇచ్చాడు. ఈరోజు మనము ఏలియాను వెంబడిస్తూ ఉన్నాం. నిజమైన వర్తమానం వెంబడిస్తూ ఉన్నాం. ఎలీషా ఏలియాను వెంబడిస్తూ ఉన్నాడు. ఎలీషాకు ఏలియా అనేకమైన వరాలు ఇచ్చి, సంఘాలు ఇచ్చి ఎక్కడో ఒక చోట ఆపుదామనుకున్నాడు. కానీ ఎలీషా అయితే నా ప్రాణం తోడు, నా జీవం తోడు, యెహోవా నామమున ఆనబెట్టుకున్నాను, నిన్ను నన్ను వేరు చేయవద్దు, కడవరకు నా జీవితం నీతోనే అని వాగ్దానం చేసి, ప్రామిస్ చేసి ఏలియాను వెంబడించగలిగాడు. ఆ తీర్మానం, ఆ మంచి తీర్మానం తిరిగి జన్మించేలా చేసింది. యోర్దాను దాటిలా చేసింది. రెండింతల ఆత్మ పొందుకునేటట్లు చేసింది. ఈరోజు ఖచ్చితంగా మన జీవితాల్లో మంచి తీర్మానం పొందుకొని ఆ వాక్యాన్ని పూర్తిగా మన హృదయంలో వెంబడిస్తూ యోర్దాను దాటి, మరణాన్ని దాటి పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకొని రెండింతల ఆత్మను పొందుకోవడానికి ప్రవక్త చేతిలో నుంచి వస్త్రం వస్తూ ఉంది. పరిశుద్ధాత్మ బాప్తిజం అనే వస్త్రం వస్తూ ఉంది. ఆ వస్త్రాన్ని మనం ఎప్పుడైతే పొందుకుంటా ఉన్నామో, ఆ తీయోపని వస్త్రాన్ని ఎప్పుడైతే మనం పొందుకుంటా ఉన్నామో, దేవుని సన్నిధిలో గొప్ప ఆయుధముగా ఎస్తేరు వలె మర్మయుక్తమైన శరీరాన్ని పూర్తిగా కాపాడడానికి సంరక్షకులుగా, ప్రార్థించే యోధులుగా, దేవుని సన్నిధిలో ఒక ఆయుధాలుగా దేవుడు మనల్ని చేస్తూ ఉన్నాడు. నిజంగా ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఆయుధాలుగా మారాలంటే ఎంత విశ్వాసం మనకు కావాలి, ఎంత ప్రత్యక్షత మనకు కావాలి. ప్రేమని దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మనం ప్రార్థన చేద్దాం, పట్టుదలతో ప్రార్థన చేద్దాం. అన్ని కార్యాలను మనం పొందుకోవాలి. ఎత్తబాటును చూడాలి, వస్త్రాన్ని పొందుకోవాలి. దేవుని సన్నిధిలో మనము యోర్దాను దాటాలి. పలకబడిన మాట అనే ప్రార్థన ఆయుధాన్ని మనం ఎప్పుడైతే పొందుకుంటామో, మన యుద్ధమంతా ప్రార్థనతోనే, మనం యుద్ధం చేసేదే ప్రార్థన. ఆ యుద్ధాన్ని మరిచి మనం ఎన్ని చేసినా నిరుపయోగమే. వాక్యాలు ఎన్ని చెప్పినా నిరుపయోగమే. ఎన్ని కోళ్ళు చెప్పినా నిరుపయోగమే. ఎన్ని వాక్యాలు వల్లించినా
నిరుపయోగమే. మన జీవితాల్లో ప్రార్థన అనే యుద్ధం కావాలి. యుద్ధం చేయాలి. మనం సాతానుతో యుద్ధం చేసి తిరిగి జన్మించాలి. సాతానుతో యుద్ధం చేసి యుద్ధాన్ని దాటాలి. సాతానుతో యుద్ధం చేసి వస్త్రాన్ని పొందుకోవాలి. సాతానుతో యుద్ధం చేసి అంధకార శక్తులు, యుగ సంబంధమైన శక్తులను మనం జయించాలి. దేవుడు అలాంటి ప్రార్థన యోధులుగా మనం చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం సహోదరులారా. దేవుడు అలా మనం చేయాలని మనం కూడా ప్రార్థన చేద్దాం. మీలో ఎవరైనా ప్రేరేపించబడిన వారు వాక్యం కోసం ప్రార్థన చేయండి. దేవుడి యొక్క వాక్యాన్ని నూరంతలుగా, వెయ్యంతలుగా మన జీవితాల్లో, మన హృదయాలు ఫలించాలని, మనందరం కూడా చక్కగా యుద్ధాన్ని దాటాలని, వస్త్రాన్ని పొందుకునే స్థితిలోకి వెళ్ళాలని, దేవుని సన్నిధిలో ఆయుధాలుగా మారాలని మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన చేయండి. ప్రేరేపించబడిన వాళ్ళు ఒకరు ప్రార్థన చేయండి వాక్యం నిమిత్తం.